So what are the tips that you suggest to students? ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. నేను ఈరోజు ప్రిపేర్ అవుతాను, మళ్ళీ తర్వాత ఎప్పుడో ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ కంటే యూ కాంట్ ఏస్ దిస్ ఎగ్జామ్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ కన్సిస్టెంట్లీ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే చేయాల్సినవి ఏంటి అంటే మ్యాండేటరీగా న్యూస్ పేపర్ చదవాలి. సో ప్రిఫర్ హిందూ డైలీ ఆర్ ఎనీ అదర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ విచ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. సో దానివల్ల ఏమవుతుంది అంటే యు ఆర్ కవరింగ్ కరెంట్ అఫైర్స్, you are covering general knowledge questions as well as you are also improving your vocabulary. సో అదొకటి, న్యూస్ పేపర్ ఒకటి చదవడం, అలాగే ఎవ్రీ డే కొంత టైం 3 to 4 hours అనేది క్యాటర్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ని కంపల్సరీగా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంపల్సరీగా చదువుకోండి. అనలైజ్ చేయండి సిలబస్లో ఏముంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు. చాలా వరకు క్వశ్చన్స్ రిపిటేటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్లో మనకి రిపీట్ అయినా ఆ టాపిక్స్ నుంచి అడగచ్చు. సో ఫోకస్ మోర్ ఆన్ దట్ టాపిక్. మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసినప్పుడు. ఆ టాపిక్లో నుంచి సపోజ్ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లోకి వెళ్ళి 4 టాపిక్స్ మీరు చదువుకుంటే యూ కెన్ కవర్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ దట్ ఆల్సో. ఇది ఎవ్రీ డే చేస్తూ ఉండాలి.